హాయ్ ఫ్రెండ్స్, అవార్యం. ఈరోజు మనం ఈ వీడియోలో 13 జూన్ 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం నిఫ్టీ 50 యొక్క హై వచ్చేసి 23,480 వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. లో వచ్చేసి 23,280 వరకు లో సేల్ రావడం స్కోప్ ఉంది. కాబట్టి మీరు 13 జూన్ 2024 నాడు నిఫ్టీ 50ని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 23,480, లో వచ్చేసి 23,280. ఈ 2 నెంబర్స్ మధ్య నిఫ్టీ 50 మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 50,200 గాను, లో వచ్చేసి 49,600 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 13 జూన్ 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకుని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 50,200, లో వచ్చేసి 49,600. ఈ 2 నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 22,400 గాను, లో వచ్చేసి 22,100 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 13 జూన్ 2024 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 22,400, లో వచ్చేసి 22,100. ఈ 2 నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా 13 జూన్ 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు మీకు రావచ్చు. అయితే ఇక్కడ మనకు డేటా ప్రకారం నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాయి. హెవీ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మీకు 930 వరకు C10లో కొనసాగి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 1 తర్వాత Cలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా నార్మల్ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే 930 వరకు C10లో ఉండి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 1230 తర్వాత Cలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా హెవీ గ్యాప్ డౌన్ అయితే 930 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. నార్మల్ గ్యాప్ డౌన్ అయితే 930, 940 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 1230 తర్వాత ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక మనకు 13th జూన్ రోజు కూడా మార్కెట్ మ్యాక్సిమం సైడ్ వేస్ అంటే నేను ఇచ్చిన హైకి మధ్యలో మార్కెట్ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ మీరు CENT తీసుకుంటే నేను ఇచ్చిన హైకి దగ్గరలో ఎక్సిట్ అవ్వండి. PNT తీసుకుంటే నేను ఇచ్చిన లోకి దగ్గరలో ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇలా సైడ్ వేస్ కాని పక్షంలో మార్కెట్లో బేరిష్ ట్రెండ్ అంటే మ్యాక్సిమం పడిపోవడానికి స్కోప్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ ఇన్స్ట్రక్షన్ని మీరు దృష్టిలో ఉంచుకొని ట్రేడ్ చేసే ప్రయత్నం చేయండి. దాంతోపాటు రేపు మార్నింగ్ గ్యాప్ అప్ అయిందా గ్యాప్ డౌన్ అయిందా అనేది ఇంపార్టెంట్. గ్యాప్ అప్ నార్మల్ గ్యాప్ అప్ అయినా హెవీ గ్యాప్ అప్ అయినా మార్కెట్ CEలో కొనసాగడానికి ఛాన్స్ ఉంది. నార్మల్ గ్యాప్ డౌన్ అయినా హెవీ గ్యాప్ డౌన్ అయినా మార్కెట్ ఫాల్ అవ్వడానికి స్కోప్ ఉంది. కొద్దిగా అంటే మనకు గుడ్డిగా చెప్పాలంటే రేపు మార్కెట్ ఏ విధంగా అయితే ఓపెన్ అవుతుందో రేపు మార్కెట్లో అదే కంటిన్యూషన్ కావడానికి స్కోప్ అయితే ఎక్కువ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.